పవన్ కళ్యాణ్ పై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలను తెలంగాణ జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ధ్వజమెత్తారు. శంకర్పల్లి మండల జన్వాడ గ్రామంలోని 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, అన్ని రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రాజకీయంగా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల్లో జన్వాడ విలేజ్ ఏదైతే ఉందో అందులో సర్వే నంబర్ 706 దాని గురించి ప్రస్తావించి అది కబ్జా చేసిందని చెప్పేసి ఒక లేనిపోని నిందలు, ఒక అసత్య ప్రచారం అనేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రస్తావిస్తున్నాయి. ఉత్తీర్ణులు కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద పదే ప్రస్తావించడానికి 14లో కొన్నటువంటి ల్యాండ్ అప్పటికి అసలు నోట్ ఏవైతే హెచ్ఎండిఏ లేక్స్ అనేది వేయలేదు. 17లో ప్రైమరీ నోటిఫికేషన్ అది జరిగింది. 24లో వచ్చేసేసి ఫైనల్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. అది దానికి ఒక పెన్షింగ్ వేసి ఉంది అంతే. అది తప్పించి అది గిట్ట మొత్తము ఏదో నేను ఇంతకుముందు గిట్ట చూస్తూ ఇది చేస్తే 706 సర్వే నంబర్లో ఉన్న ఎక్స్టెంట్ పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ లో 10 ఎకరాలు చూపించారు మొన్న పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల్లో అనేసి చెప్తున్నారు. దాన్ని పెద్ద హైలైట్ చేసి రైట్ 10 ఎకరాలు అతను కొన్నాడు. కొన్న వాస్తవం ఆ ఎక్స్టెంట్ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే నెంబర్ హైదరాబాద్ పరిధిలో ఉంది, అది పూర్తిగా చెరువు పరిధిలో ఉంది. దాన్ని కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని ఆరోపణలు ఏదైతే చేశారు వాటికి పాయింట్ టు పాయింట్ వివరణ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 15/12/2014 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చట్టం కింద సేల్ కాబడింది. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి, పట్టాదారుల దగ్గర నుంచి ఆ భూమిని వారు కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సేల్ డీడ్ వారి పేరు మీదకి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ స్ట్రైట్ గా అదేం చెప్పబడుతుంది మనకి చట్టంలో, ఆ భూమికి పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధమైనటువంటి లాఫుల్ రైట్ ఓనర్ ఆ యొక్క భూమికి వారు. సో కమింగ్ టు రెండో విషయం ఏం చెప్పారంటే అది చెరువులో ఉంది, చెరువు పరిధిలో ఉంది, ఇప్పటికీ స్టిల్ ఎగ్జిస్టింగ్ పబ్లిక్ డొమైన్స్ లో కనపడుతున్నాయి. ఎవరో దేనికి కాదని లేదు. పొద్దున మీరు చూస్తే మా శతగ్ని మీడియాలో కానివ్వండి, పార్టీ నుంచి కూడా స్వయంగా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో మేము బయట పెట్టడం జరిగింది పబ్లిక్ డొమైన్. చూస్తే వారు క్లియర్ గా చెప్పారు, సిక్కం కి సంబంధించినటువంటి ఏదైతే సంబంధిత భూమి ఉంటుందో అది కన్స్ట్రక్షన్, దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి అంటే ఎటువంటి కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, కానీ అగ్రికల్చరల్ పర్పస్ కి ఆ ల్యాండ్ వాడుకోవచ్చు అనేది గవర్నమెంట్ లోనే చట్టంలోనే జీవో నెంబర్ 168 లో రూల్ పొజిషన్ లో రూల్ బుక్ లో చెప్పబడింది. అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే నెంబర్ హైదరాబాద్ పరిధిలో ఉంది. ఒక ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆయన గురించి ఆయన నివాసానికి వచ్చి ఆయన పరామర్శిస్తున్నారంటే ఆయన దేని గురించి పరామర్శిస్తున్నారు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన నిజాయితీకి ఆయన ఇచ్చే గౌరవం. అలాంటిది మీరు చాలా ఏమంటారంటే ఇన్నోసెన్స్ అనిపిస్తుంది. మీరు చూస్తే నాకు ఇంత ఇన్నోసెంట్ అనిపిస్తుంది. ఒక అలిగేషన్ చేసే ముందు ఎలాంటి అలిగేషన్ చేసుకుని ఒక కబ్జా ఏంటి అసలు? కబ్జా అసలు ఆ మాట ఎందుకు యూజ్ చేస్తారు? అదే ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి, అది తన స్వంత మనీతో కొన్న భూమి, దానికి కబ్జా ఎలా అంటారు? అసలు ఆ కబ్జా అనే వర్డ్ ఎందుకు వచ్చింది మీకు? ఆయన ప్రభుత్వ భూమి కబ్జా చేసినంత సిచ్యువేషన్ లో ఉన్నారా? అసలు ఆయన గురించి ఏం చేస్తే మాట్లాడుతున్నారు? ఒక ప్రధానమంత్రి గారు స్వయంగా